మహాలక్ష్మి పథకం మహిళలకు శాపంగా మారిందని మహిళా మనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రంలో గల 161వ జాతీయ రహదారిపై అల్లాదుర్గం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ డిపో నుంచి హైదరాబాద్ వరకు అరగంటకు వచ్చే బస్సులు ఇప్పుడు కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా బస్సులు రాకపోవడంతో మహాలక్ష్మి పథకంతో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మహిళా మనులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని నమ్మి ఓటు వేసిన తమనే గంటల తరబడి రోడ్ల మీద నిలబెడుతున్నారని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యంతో తమకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు గౌరవం ఇవ్వటం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లాదుర్గం స్టేజ్లో కొందరు డ్రైవర్లు బస్సులు కూడా ఆపటం లేదని, ఇలాగైతే తాము గమ్యస్థానాలకు చేరేది ఎప్పుడు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాలంటూ మహిళలు కోరుతున్నారు. ఆడవాళ్ళంటే అమ్మాయిలా ఉండే ఇప్పుడు నీ అమ్మాయిలా వచ్చేసింది. రేవంత్ అన్న బస్సులు పెట్టేసి వేస్ట్ రేవంత్ అన్న అమ్మాయిలా ఉంటుంది. అమ్మాయిలా వచ్చేసింది. బస్సులు ఫ్రీ అన్నాడు, బస్సులు రోడ్ మీద అన్నాడు. బస్సులు